ప్రపంచం మెచ్చే స్థాయిలో కొత్త రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవనాల సముదాయాల నిర్మాణాలు జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సిఆర్డీఏ ఆధ్వర్యంలో ప్రపంచ ఆర్కిటెక్చర్స్ జ్యూరీ పరిచయ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ప్రధాన ప్రభుత్వ భవనాలన్నీ ఐకానిక్ గా కట్టడాలుగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. కేవలం భవనాలు సందర్శించేందుకే ప్రపంచ పర్యాటకులు వచ్చేలా రూపకల్పన చేయాలని పిలుపునిచ్చారు. ఈరోజు ముఖ్యంగా గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు కూడా వచ్చినారు. ఈ ఆర్కిటెక్ట్స్ మనం ఏమైతే గవర్నమెంట్ కాంప్లెక్స్ మనం కట్టాలి, దీంట్లో సెక్రటరియట్ అయితేనేమి, హైకోర్టు అయితేనేమి, లెజిస్లేటివ్ అసెంబ్లీ అయితేనేమి, రాజ్భవన్ అయితేనేమి, దీనికి డిజైన్ ఏ విధంగా ఉండాలి. ఎందుకంటే ప్రభుత్వం గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఒక ఉద్దేశం ఏమంటే ఇవి బిల్డింగ్స్ ఒక రొటీన్ వేలో కాకుండా, ఎందుకంటే రొటీన్ ఎవరైనా కడతారు, ఎటువంటి అవకాశం ఒకసారి వస్తుంది కాబట్టి ఒక యూనిక్ స్ట్రక్చర్. ఎందుకంటే మన ప్రపంచంలో కూడా చాలా సిటీస్లో చూసాము, గవర్నమెంట్ బిల్డింగ్ ఇట్ సెల్ఫ్ ఒక పెద్ద టూరిస్ట్ అట్రాక్షన్ మాదిరిగా తయారైపోతుంది. అందువల్ల యూనిక్ ఆర్కిటెక్చర్ ఉంటాయి. కాబట్టి ప్రపంచంలో ఉన్న బెస్ట్ 3 ఆర్కిటెక్ట్స్ ఈరోజు ఇక్కడ ఉన్నారు విజయవాడలో. అదేవిధంగా వాళ్ళకి జడ్జ్ చేయాలంటే ముగ్గురులో ఎవరైతే బెస్ట్ అంటే మనము కూడా ఒకరు చేయలేము. కాబట్టి ప్రపంచంలో ఉన్న బెస్ట్ జ్యూరీ కూడా ఈరోజు ఉన్నారు. కాబట్టి ఈరోజు వాళ్ళకి బేసిక్గా రిక్వైర్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మనకు ఎంత ఎందుకంటే రిక్వైర్మెంట్ వాళ్ళకి తెలీదు. హౌ మచ్ ఈస్ ద స్క్వేర్ ఫీట్ రిక్వైర్డ్ ఫర్ రాజ్భవన్, వాట్ ఈస్ ఫర్ అసెంబ్లీ, వాట్ ఈస్ ఫర్ సెక్రటరియట్, వాట్ ఈస్ ఫర్ హైకోర్ట్, అవి రిక్వైర్మెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ముఖ్యమంత్రి గారు ఆయన విజన్ షేర్ చేసుకున్నారు. గవర్నమెంట్ బిల్డింగ్ కూడా రేపు మన సెక్రటరియట్ చూడడానికి, అసెంబ్లీ చూడడానికి, హైకోర్టు చూడడానికి మేబీ lakhs of people may come just to see that. So that itself becomes a major tourist attraction. అది కూడా ఇక్కడ అవకాశం ఉంది కాబట్టి